నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాణినగర్ నందు స్వర్ణకార సంఘం సీనియర్ న్యాయవాది విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు శ్రీ పి గురుప్రసాద్ మరియు రంగాచారి ఆధ్వర్యంలో బ్రహ్మం గారి గుడి దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విచ్చేశారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన మమ్మల్ని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ చెందిన నగర ప్రముఖులు మరియు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సభా అధ్యక్షులు సీనియర్ న్యాయవాది విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు గురుప్రసాద్ గారికి, తర్వాత ఈరోజు ముఖ్య అతిథులు మన ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి వెంకటరమణ ప్రసాద్ గారికి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి, మైనార్టీ సోదరులు సాలార్ భాషా గారికి, అత్యున్నత మహారథులందరికీ ప్రత్యేకంగా శుభ సాయంత్రం. మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమిని ఈరోజు ఎందుకు గెలిపించాలి రాష్ట్రంలో అంటే, మనం ఈ 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎంత విధ్వంసంగా పరిపాలన సాగిందో, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2022లో వ్యతిరేకత ఓటు చీలకూడదు, వ్యతిరేకత ఓటు చీలితే రాష్ట్రంలో మరొక మారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, భావితరాల భవిష్యత్తు ఉండదు, పిల్లలు అన్యాయం అయిపోతారని ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజు టీడీపీ పార్టీని, బీజేపీ పార్టీని కలిపి ఎన్డీఏ కూటమిలోకి తెచ్చి ఈ రోజు ఎన్డీఏ కూటమి పాలన రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో మీరు ఒక మారందరూ ఆలోచన చేయండి. ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు, కేవలం ఏదో ఒక పింఛను మన ఇంట్లో, లేకపోతే ఒక 15,000 ఒక బిడ్డకి ఇచ్చి తర్వాత అన్యోన్య పథకాలు ఇస్తే మన భావితరాల భవిష్యత్తు ఏంది? మీ పిల్లల మీద ఎంతో టాలెంట్ ఉంది, మరీ ముఖ్యంగా విశ్వకర్మల్లో మీరు ఆలోచించండి. మీ పిల్లలకు ఎంతో నైపుణ్యం ఉంది, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మీ పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలి. మీ పిల్లలు రేపొద్దున ఉపాధి లేకుండా ఈ సంక్షేమ పథకాల కోసం ఆశపడి ప్రభుత్వాల మీద ఆధారపడితే మీ బతుకులేంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఎన్డీఏ కూటమి కూడా ఉమ్మడి మేనిఫెస్టో స్పష్టంగా చెప్తాంది, మీరు ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామో ఈ సంక్షేమ పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నాం. ఒకసారి వాలంటీర్లు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా వాలంటీర్లకు 1 పైసా పెంచుతానో కనీసం ఎటువంటి భరోసా ఇవ్వలేదు. ఈ రోజు వాలంటీర్లు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి సభ్యులు చెప్తున్నారు వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాం, మీరు ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు. వాలంటీర్ కూడా ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మకండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, పూర్తిగా అన్యాయం అయిపోతుంది, అంధకారంలోకి వెళ్ళిపోతాం. సంక్షేమ పథకాలతో ఎంతో జరగదు, అభివృద్ధి కావాలి. ఈ రోజు ప్రజలకు 13 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఈ అప్పంతా రేపొద్దున మన మీదే ఉంది, మన తారభారంలో ఉంది. ఇవంతా కూడా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏంది? ఖచ్చితంగా ఈ రోజు అభివృద్ధి కావాలి, పరిశ్రమలు రావాలి, ఇలాంటి పరిశ్రమలు రావాలి, జాగి లాంటి పరిశ్రమలు రావాలి. అలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది. ఈ రోజు జాగి పరిశ్రమ మనకి రాష్ట్రంగా వచ్చింటే అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు దాదాపు 10,000 మందికి ఉపాధి దొరికేది. అటువంటి పరిశ్రమ ఈ రోజు మన రాష్ట్రం నుంచి పాల్గొనాలి. ఖచ్చితంగా మనం కూడా ఈ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేకపోతే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటరమణ ప్రసాద్ గెలిపించుకున్నట్లయితే ఈయన ఒక పారిశ్రామికవేత్త, గతంలో జాతీయ అవార్డు తీసుకున్నాం. ఈ నాయకుడు మనం గెలిపించుకుందాం. మరోపక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మీప్రసాద్ గారు, అంబికా లక్ష్మీనారాయణ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబికా లక్ష్మీనారాయణ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఖచ్చితంగా ఈయన మన సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి బీసీల సమస్యల్ని పార్లమెంట్ లో ఈ రోజు మన ప్రస్తావన తెచ్చి మన ప్రాంతాల సమస్యల్ని మన కరువును తీర్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులిద్దరిని సైకిల్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకుందాం, ఎన్డీఏ కూటమిని అధికారంలో తెచ్చుకుందాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.